హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్నే వచ్చాం పొలం దగ్గరికి. అయితే ఏంటంటే కొద్దిగా టైం దొరికింది, సో అలా చూసొద్దాంలే అనేసి వచ్చాము. నాకైతే ఇలా బయటకు వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్, ఎందుకో కొద్దిగా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. సో ఈ చెరువు నుండే మాకు చుట్టుపక్కలకు మొత్తం పొలాలకు వాటర్ వస్తాయి. ఇక్కడ సపరేట్ బావి ఉంటుంది మాకు. సో అక్కడ నుంచి మా పొలానికి అనేది వాటర్ తీసుకుంటాం మేము. సో మధ్యలో వస్తుంటే ఇలా సీతాఫల చెట్లు ఉన్నాయి. మెయిన్గా వచ్చిందే వీటి గురించి. నాకు సీతాఫలం తినాలనిపిస్తుందని చాలా రోజులు అవుతుంది చెప్పబట్టి మా సార్కి, కానీ తనకి టైం ఉండట్లేదు. బట్ ఈరోజు దొరికింది కదా అనేసి వచ్చాను నేను కూడా. సో నాకు కూడా కొద్దిగా టైం పాస్ అవుతుంది కదా, ఊకే ఇంట్లో ఏముంటాం బోరింగ్ అనేసి. సో నాకైతే అలవాటే, ఇంకా నేను నార్మల్గా ఉన్నప్పుడు అయితే చెట్లు ఎక్కడం అవన్నీ కూడా అలవాటే నాకు. సో చాలా దొరికాయి కాయలు మాత్రం. మళ్ళీ ఇక్కడ నుంచి మా పొలానికి వెళ్ళిన తర్వాత కూడా చాలానే దొరికాయి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో లోపలికి ఇంక ఎక్కువ ఉన్నాయి. సో నువ్వు పడిపోతూ వద్దు, నేనే వెళ్ళి తీసుకొస్తానని మా సార్ లోపలికి వెళ్ళాడు. ఇది ఈత చెట్టు, నేను చూపిస్తాను. సో ఆల్రెడీ కళ్ళు గురించి అని కుండలు కట్టారు. ఈ టైప్లోనే వస్తుంది. నేనైతే తాగాను కాబట్టి నాకు తెలీదు. సో లోపలికి వెళ్ళాక కూడా చాలానే దొరికాయి మా సార్కి కూడా. విలేజ్లో ఉంటే చాలా అడ్వాంటేజెస్ అండి నిజంగా. ఏదైనా మనకు కావాలనుకుంటే న్యాచురల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం కొనుక్కున్న వాటికంటే కూడా. సో విలేజ్లో ఇవనే కాదు, సీతాఫలనే కాదు, చాలా కూడా మనకు ఫ్రీగా దొరుకుతాయి, న్యాచురల్గా దొరుకుతాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ వస్తుంది.